ఉమ్. Okay. This business disposed of, I lectured at Fresco in the great courtyard of the Maharaja's College to a large assemblage, and at 6 p.m. we left for Baroda on our homeward journey. After a dusty ride of 30 hours in the train, we reached the Gaikwad's capital and were met at the station by Judge Gadgil and other valued friends, who took us to our destined quarters and kept me chatting until 3 a.m. The next day, our former evil wisher having been succeeded by another British resident, I paid him my respects and in the evening lectured on the proofs of a future life, a meeting of the local branch with fresh admissions of candidates for membership closed the proceedings of the day. చెప్పండి. ఆయనేమో ఒక ఆహ్లాదం కాని ఒక కర్తవ్యం చేశారు. ఏంటంటే అందులో ఆ సొసైటీ నుంచి ఒక ఆయన్ని వైస్ ప్రెసిడెంట్ అన్నమాట, ఆయన లోకల్ బ్రాంచ్లో తీసివలసి వచ్చింది. ఎందుకంటే ఆయన వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ని వ్యక్తిగతమైనటువంటి లాభాలకి వాడుకుంటున్నారు. అతను ఏంటంటే ఆ ఆంగ్లో ఇండియన్ అఫీషియల్స్ని అతను ప్రభావితం చేయడానికి తన పొజిషన్ వాడుకుంటున్నాడు. అలాగే మిస్టర్ సినెట్ నేను ఈ ఇద్దరు మెంబర్స్ని. ఇది డిగ్రడేషన్ ఆఫ్ అవర్ సొసైటీ ఈజ్ ఎన్ అఫెన్స్. అది చాలా నీచమైన విషయం. సొసైటీని డిగ్రేడ్ చేసినట్టు ఉండడం అనేది ఒక అఫెన్స్ అనమాట. ఐ షుడ్ సర్టన్లీ ఎక్స్పెల్ ఎనీ వన్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ ఇట్. ఎవరు అలా చేసినా వాళ్ళని నేను తీసివలసి ఉంటుంది. అంటే అలాంటి వ్యక్తిగతంగా వాడుకోకూడదు. నేను ఫలానా సొసైటీకి ఏమో ప్రెసిడెంట్ నేను అలా అని అలా వాడుకోవడం బట్టి అతన్ని తీసేయవలసి వచ్చిందని చెప్తున్నారు. అదేమో నీచమైన పని. సో లాంగ్ యాజ్ ఐ లివ్ అట్లీస్ట్ ద ఆనర్ ఆఫ్ ద సొసైటీ షాల్ బి ప్రొటెక్టెడ్ అగైన్స్ట్ సచ్ ఇగ్నోబుల్. అంటే తను జీవించినంత కాలం అలాంటి అంటే అజ్ఞానంతో ఉన్న సెల్ఫ్ సీకర్స్, అంటే తన ప్రాముఖ్యతని ఉన్న వాళ్ళని తను చనిపోయికి ఏం చేయలేరు. అందుకని అలాంటి వాళ్ళని మాత్రం నేను నా సొసైటీని గౌరవార్థం నేను ప్రొటెక్ట్ చేసుకుంటాను అన్నారు. అంటే వాళ్ళని సొసైటీకి చెడ్డ పేరు వస్తుంది అనమాట, వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన ప్రాముఖ్యాన్ని చెప్పుకుంటే. కానీ ఇప్పుడు వాళ్ళు అందుకనే నేను బతికున్నంత కాలం నేను అలా చేయగలను అని చెప్పారు. ఈ బిజినెస్ అనమాట. అతను ఏముంది ఫ్రెస్కో గ్రేట్ కోర్ట్యార్డ్ ఆఫ్ మహారాజా కాలేజ్ అనే దగ్గర ఆయన పెద్ద ఎక్కువ మంది ఉన్న సభ్యులు ఉన్నప్పుడు ఆయన ఉపన్యాసం ఇచ్చారు 6 గంటల సాయంత్రం. అప్పుడు బరోడాకి వెళ్ళారు. వెనక్కి మళ్ళీను జర్నీ ఒక ఇంతసేపు కూడా 30 గంటలు పాపం డస్ట్తో నిండిపోయినటువంటి ట్రైన్లో వీళ్ళు ఏంటంటే గైక్వార్స్ క్యాపిటల్కి వెళ్ళారు. అక్కడ ఆ స్టేషన్లో గాడ్జిల్ అంటే జడ్జ్ గాడ్జిల్ అన్న ఆయన కలిశారు. ఇంకా ఎంతో గొప్ప విలువన్న స్నేహితుల్ని. వీళ్ళందరూ కూడా ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి, తనకు ఎక్కడ ఉండాలో ఆ క్వార్టర్స్కి తీసుకెళ్ళారు. అక్కడ అతన్ని మాతోటి మాట్లాడారు తెల్లవారుజాము 3 గంటల వరకు. నెక్స్ట్ డే మాకు ఇవిల్ విషర్ హ్యావింగ్ బీన్ సక్సీడెడ్ ఫార్మర్ ఇవిల్ బై అనదర్ బ్రిటిష్ రెసిడెంట్, ఐ పెయిడ్ హిమ్ మై రెస్పెక్ట్స్. అంటే మాకు మా చెడు కోరేటటువంటి ఆయన ఇంకొక బ్రిటిష్ రెసిడెంట్ తోటి ఆయన అంటే ఉన్నారు ఫార్మర్ మొదట్లో ఉన్న ఆయన ఇప్పుడు ఐ పెయిడ్ హిమ్ మై రెస్పెక్ట్స్, నేను నా గౌరవం వాళ్ళకి చూపెట్టాను. ఆ సాయంత్రం అక్కడ ప్రూఫ్స్ ఆఫ్ ఏ ఫ్యూచర్ లైఫ్ అంటే భవిష్యత్తు జీవితం యొక్క నిదర్శనాలు అన్న విషయం మీద నేను మాట్లాడాను. ఏ మీటింగ్ ఆఫ్ ద లోకల్ బ్రాంచ్, అక్కడే లోకల్ బ్రాంచ్ మీటింగ్లో ఫ్రెష్ అడ్మిషన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ మెంబర్షిప్ క్లోజ్డ్ అక్కడ కొత్త వాళ్ళని అడ్మిట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆ రోజుకి అక్కడితో అయిపోయింది. నేను ఇక్కడికి ఎంతసేపు ఉందండి, టైం ఉందా? 4 ఇంకా నిమిషాలు. 4 minutes ఉంది అండి. నేను పాసెస్ స్మాల్ పారాగ్రాఫ్. చెప్పేస్తాను.
ఆ గైక్వార్ స్పెషల్ ఇన్విటేషన్ వచ్చింది అక్కడికి, అందుకని ఆయన అక్కడికి వెళ్ళారు. అక్కడ అద్భుతం, ఎంతో బాగున్నది అక్కడ ఉన్నటువంటి ప్యాలెస్ అంటే భవనం. ఆ మన్నాడు అండ్ హ్యాడ్ ఏ లాంగ్ టాక్, చాలా ఎక్కువసేపు ఎన్నో విషయాల మీద, ఫిలంథ్రోపిక్ అంటే స్కీమ్స్ అంటే మానవాళికి సహాయం చేసే ప్రణాళికల మీద ఇతరులందరితో మాట్లాడారు. ప్రమోషన్ ఆఫ్ సంస్క్రిట్ ఎడ్యుకేషన్, సంస్కృతాన్ని ఆ సాహిత్యాన్ని పెంచాలి అని దాని మీద మాట్లాడారు. ఇన్ విచ్ హీ టుక్ అండ్ ఇక్కడ స్టిల్ కదా టేక్స్ మచ్ ఇంట్రెస్ట్, అందులో అది ఆయన ఇంకా ఇంట్రెస్ట్ కూడా తీసుకున్నారు. అంటే ఇంతకు ముందు కూడా ఆయనకు ఉన్నది సంస్కృతం విషయంలో, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉత్సాహం చూపించారు. ఆయన యొక్క భవనం అన్నది యాజ్ హండ్రెడ్స్ ఆఫ్ విజిటర్స్ కెన్ టెస్టిఫై ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇన్ ఆల్ ఇండియా. ఇండియాలో ఎంతమంది అయినా చెప్పగలరు, అది ఇండియాలో చాలా గొప్ప ఫేమస్గా ఉన్నటువంటి భవనం. అండ్ వి లాంగ్ బి ఏ గ్రాండ్ మాన్యుమెంట్ ఆఫ్ హిస్ లార్జ్నెస్, అది చాలా పెద్దదనమాట, అంత పెద్ద భవనం. ఆఫ్ యూస్ యాజ్ టు ద డిగ్నిటీ ఆఫ్ ద సోవరైన్ ఆఫ్ ఎ గ్రేట్ ఇండియన్ స్టేట్, అంటే ఒక అద్భుతమైనటువంటి ఇండియన్ స్టేట్లో ఇంత పెద్ద భవనం అన్నది చాలా విశాలంగా చాలా అద్భుతంగా ఉన్నది, ఇంకోటి లేదన్నట్టుగా వాళ్ళు చూడలేదని. అలాగే ఇంకా 2 నిమిషాలు ఉంది కదా, ఈ ప్యాసేజ్ పెద్దదా? కొంచెం పెద్దదేనండి ఇది. చెప్పేస్తాను ఏదైనా. బరోడా నుంచినేమోని వీళ్ళు ఎంతో ఎక్కువ కాలం గూతి అన్నదానికి ప్రయాణించి వెళ్ళారు. మద్రాస్లో హాల్టింగ్ ఏ ఫ్యూ అవర్స్ బిట్వీన్ 2 trains అట్ బాంబే. బాంబేలోనేమో వాళ్ళు కొంచెం 2 ట్రైన్ల మధ్య కాలంలో 2 గంటలు ఆగాల్సి వచ్చింది. అక్కడ గూటీ నుంచి వాళ్ళేమో బులక్ కార్డ్స్ అంటే ఎడ్ల బండిల్లో కర్నూలుకి వెళ్ళారట. అదేంటంటే 60 miles ప్రయాణించేట పాపం, అంటే బులక్ కార్డ్స్లో. అది అక్కడ ఎంతో బాగా వాళ్ళకి ఆహ్వానం పలికారు. వాళ్ళకి ఇంత కష్టం కూడా మర్చిపోయేటట్టుగా అలసట, వాళ్ళు ఎంతో ప్రేమగా ఆహ్వానం పలకడించారు. అందుకని ఈ కష్టం అంతా మర్చిపోయారు. ఆయనని సంస్కృతంలోనే ఆయన రిసీవ్ చేసుకున్నారు, ఇంగ్లీష్లోనేను మాట్లాడేట. ఆర్గనైజ్డ్ ఏ లోకల్ బ్రాంచ్, అక్కడ ఒక లోకల్ బ్రాంచ్ని స్థాపించి ఆ నెక్స్ట్ మార్నింగ్ 8 గంటలకి లెక్చర్ కూడా ఇచ్చారు. అలాగే 4 సాయంత్రం ఏమో మళ్ళీ గూటికి ప్రయాణించారు. ఆఫ్టర్ రైడింగ్ ఆల్ నైట్, పాపం రాత్రంతా అలాగే వాళ్ళు ఆ ఎడ్ల బండిలో. అలాగే ఆయన ఫార్మేషన్ ఆఫ్ అవర్ ఎవర్ యాక్టివ్ అండ్ ఆనరబుల్లీ డిస్టింగ్విషబుల్ గూటీ టీఎస్, అక్కడ గూటీలో దివ్యజ్ఞాన సమాజాన్ని యాక్టివ్గాను బాగా ప్రత్యేకంగాను స్థాపించబడింది. అండ్ ఇప్పటికీ అది ఎంతో యాక్టివ్గా ఉందని చెప్తున్నారు. 5:30 PM అండ్ 5:30కి వాళ్ళు ట్రైన్ తీసుకున్నారు మద్రాస్కి. వాళ్ళు ఆన్ ద మార్నింగ్ ఆఫ్ December 15th అక్కడికి చేరుకున్నారట. ఆ విధంగా కంప్లీటింగ్ ద 7,000 mile టూర్, 7,000 మైల్ టూర్ని సమయానికి వాళ్ళు వెళ్ళి రాగలిగారు, ఏ రకమైన యాక్సిడెంట్ లేకుండా. వాట్ ఇంప్రెషన్ ద రిటర్న్ మేడ్ ఆన్ మై మైండ్ మే బి గస్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ లైన్ ఇన్ మై డైరీ. నా డైరీలో నేను రాసుకున్న లైన్ని బట్టి నాకు ఆ టూర్ ఎలాంటి ఇంప్రెషన్ ఇచ్చింది మీరు తెలుసుకోవచ్చు. ఆయన ఏం రాసుకున్నారంటే, ఇల్లు నాకు అంత ఆనందంగా కనబడలేదు, నార్ మై ఓల్డ్ చర్న్ సో డియర్, అంటే అంతకు అంటే పాతగా ఉన్న ఫ్రెండ్ అన్ని కంటే ఈ ప్రయాణం ఆయనకి ఎంతో నచ్చిందనమాట. దీస్ హోమ్ కమింగ్స్ ఆర్ అన్ ఎవర్ రికరెంట్ డిలైట్, మళ్ళీ ఇంటికి రావడం అదిను మళ్ళీ చాలా ఆనందం కలిగింది. నో ప్లేస్ ఇన్ ఎయిదర్ ఆఫ్ ద డిస్టెంట్ ల్యాండ్స్, దూరంగా ఉన్న ఈ ల్యాండ్స్లో ఉన్న ఏ ప్లేస్ కూడా ఐ విజిట్ సీమ్స్ హాఫ్ సో స్వీట్ అండ్ అడయార్లో వీళ్ళకి ఎంత మధురంగా ఉంటుందో రెస్ట్ఫుల్గా, ఇందులో సగం కూడా మిగతా వీళ్ళు చూసిన వాటిలో ఏదీ లేదు, అంటే అడయార్ అంత అద్భుతంగా ఉంది అని చెప్తున్నారు. ఇక్కడికి ఆపుదామండి, పేజ్ 62. 62 సెకండ్ పారాగ్రాఫ్ నుంచి చదవాలి కదండి. ఓకే, అదే ఫస్ట్ పారాగ్రాఫ్. సరే, ఓకే అండి, అందరికీ నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ. క్లోజ్ చేస్తున్నారు.